ఆ మార్చరీలో 2 రోజుల కంటే ఎక్కువ ఎవరు డ్యూటీ చేయట్లేదు. పర్లేదులే, ఇప్పుడు నాకు తప్పదు, నేను చేస్తాను. వరుణ్ తన ఇంట్లో దీనంగా కూర్చున్నాడు. ఒకవైపు తన 10 ఏళ్ల పాప ఆడుకుంటూ ఉంది. అదే టైంలో వరుణ్ ఫ్రెండ్ అక్కడికి వచ్చాడు. ఏమైంది రమేష్, ఏదైనా జాబ్ చూడమని 10 రోజులు అవుతుంది నీకు చెప్పి. ఇల్లు గడవడానికి చాలా ఇబ్బందిగా ఉందిరా. ఇంకొద్ది రోజులైతే నా బిడ్డకి నేను అన్నం కూడా పెట్టలేనేమో అని భయమేస్తుంది అంటూ వరుణ్ బాధతో ఏడుస్తున్నాడు. వరుణ్, నువ్వలా బాధపడకురా, నేను కూడా ట్రై చేస్తూనే ఉన్నాను. ఇప్పటికిప్పుడు జాబ్ అంటే కష్టం కదా. వరుణ్ ఏడుస్తూ ఉన్నాడు. తెలిసిన జాబ్ ఒకటి ఉంది, కానీ అది రిస్క్ ఏమో అని ఆలోచిస్తున్నా అని డౌట్గా రమేష్ అన్నాడు. ఎంత రిస్క్ అయినా పర్లేదు, నేను చేస్తాను అనగానే ఈ జాబ్ అయినా దొరుకుతుందేమో అని చిన్న ఆశని రమేష్ వరుణ్ కళ్ళలో చూశాడు. సరే, జాబ్ ఏంటంటే ఇక్కడ దగ్గరలో ఒక హాస్పిటల్ ఉంది, దాంట్లో మార్చరీ దగ్గర వాచ్మెన్గా డ్యూటీ చేయాలి, సాలరీ కూడా ఎక్కువ ఇస్తారు అని రమేష్ చెప్పాడు. వరుణ్ సంతోషంలో, నేను ఈ జాబ్ చేస్తానురా, ఇంతకీ దీంట్లో రిస్క్ ఏముంది? కారణం ఏంటో సరిగా తెలీదు. అక్కడ జాబ్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరూ 2 రోజులు కూడా సరిగా చేయట్లేదు, జాబ్ మానేస్తున్నారు. కానీ చివరిగా అక్కడ జాబ్ చేసింది మా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్యే. అతను చెప్పిన దాని ప్రకారం అక్కడ ఏదో నల్లటి ఆకారం కనిపిస్తూ మన వెంటే ఫాలో అవుతున్నట్టు అనిపిస్తుంది అని చెప్పాడురా అని రమేష్ వరుణ్తో అన్నాడు. అది విన్న వరుణ్, రమేష్, నేను ఇవన్నీ నమ్మను అని నీకు తెలుసు కదా, నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు, ప్లీజ్ నువ్వు వాళ్ళతో ఈరోజే మాట్లాడు, నేను రేపు మార్నింగే వెళ్తాను. రమేష్ కూడా ఓకే అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ డే మార్నింగ్ వరుణ్ హాస్పిటల్కి వెళ్ళాడు. అతనికి నైట్ 10 to మార్నింగ్ 10 నైట్ షిఫ్ట్ వేశారు. ఆ రోజు నైట్ 10 PM వరుణ్ హాస్పిటల్కి వెళ్ళాడు. ఫస్ట్ డే అవడంతో హాస్పిటల్ మొత్తం చూద్దామని లోపలికి వెళ్ళాడు. హాస్పిటల్ మొత్తం క్యాజువల్గానే తిరిగి వచ్చాడు. అలాగే ఒకసారి మార్చరీ కూడా చూద్దామని అటువైపు వెళ్తున్నాడు. మార్చరీ 2nd ఫ్లోర్లో ఉంది. ఏమైందో తెలియదు, వరుణ్కి చిన్నగా భయం స్టార్ట్ అయింది. దయ్యాలు భూతాలు నమ్మని వరుణ్కి తన ఫ్రెండ్ చెప్పింది గుర్తొచ్చింది. టెన్షన్ స్టార్ట్ అయింది. అలా భయపడుతూనే మార్చరీలోకి ఎంటర్ అయ్యాడు. లైట్స్ అన్నీ వెలుగుతూ ఆరిపోతూ వస్తున్నాయి. అలా మార్చరీ మొత్తం తిరిగి చూశాడు వరుణ్. అంతా నార్మల్ అనిపించింది. కాస్త ధైర్యం తెచ్చుకున్నాడు. అలా ఒక 10 రోజులు గడిచాయి. ఒకరోజు మార్చరీకి ఒక 3 సంవత్సరాల పాప శవం వచ్చింది. ఆ శవంతో పాటు ఒక పెద్దాయన కూడా వచ్చాడు. స్ట్రెచ్చర్ మీద పాప శవాన్ని తీసుకెళ్తుంటే ఆ శవంతో పాటు ఏడుస్తూ ఆ పెద్దాయన కూడా మార్చరీలోకి వెళ్ళాడు. అరగంట తర్వాత ఆ పెద్దాయన బయటకు వచ్చి బాధతో ఏడుస్తూ తన చేతిలో ఉన్న ఒక డాల్ని పక్కనే ఉన్న డస్ట్బిన్లో వేశాడు. ఇదంతా చూసిన వరుణ్ పెద్దగా ఏమీ పట్టించుకోలేదు. అలా కాసేపటికి మార్చరీలో చేసే వారంతా వెళ్ళిపోయారు. టైం 11 కావస్తుంది. వరుణ్ హాస్పిటల్ గేట్ దగ్గర కూర్చొని ఫోన్లో గేమ్స్ ఆడుతూ ఉన్నాడు. టైం నైట్ 2 అవుతుంది. అప్పుడే లోపల నుండి ఏదో శబ్దం వచ్చింది. ఫోన్ చూస్తూ ఉండిపోయిన వరుణ్కి ఇదేదో నా భ్రమ అయి ఉంటుందిలే అని అనుకున్నాడు. మళ్ళీ ఆ సౌండ్ రావటం స్టార్ట్ అయింది. వరుణ్ ఈ సౌండ్ ఎక్కడి నుండి వస్తుంది అని చుట్టూ చూస్తున్నాడు. ఆ సౌండ్ మెల్లిగా ఎక్కువ అవుతూ వస్తుంది. అలా వరుణ్ వెతుకుతూ వెళ్తున్నాడు. చివరికి ఆ సౌండ్ మార్చరీ దగ్గర నుండి వస్తున్నట్టు అతను గమనించాడు. నిజంగానే దయ్యాలున్నాయా
అని భయం స్టార్ట్ అయింది. ఇది ఏమైనా అదేంటో తను తెలుసుకోవాలి కాబట్టి వరుణ్ మార్చరీ దగ్గరికి వెళ్తున్నాడు. ఆ సౌండ్ అక్కడ ఉన్న డస్ట్బిన్ నుండి వస్తుంది చూశాడు. భయపడుతూనే అదేంటో మెల్లిగా ఓపెన్ చేసి చూశాడు. అక్కడ ఇందాక పెద్దాయన వేసిన డాల్ నుండి ఆ సౌండ్ వస్తుంది. వరుణ్ ఆ డాల్ని తన చేతుల్లోకి తీసుకుని స్విచ్ ఆఫ్ చేయగానే ఆ సౌండ్ ఆగిపోయింది. ఏమీ లేదులే, అనవసరంగా భయపడ్డా అనుకుంటూ అక్కడి నుండి వెళ్దామని వెనక్కి తిరిగాడు. అంతే, మార్చరీలో ఒక్కొక్కసారిగా లైట్స్ ఆన్ అయ్యాయి. వరుణ్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఇప్పటి వరకు రాని సౌండ్ ఇప్పుడే ఎందుకు వచ్చింది? మార్చరీ నుండి అందరూ వెళ్ళిపోయాక వాటంతటా అవే లైట్స్ ఎలా ఆన్ అవుతాయి? భయంతో వరుణ్ చేతుల మీద వెంట్రుకలు లేస్తున్నాయి. మెల్లిగా మార్చరీలోకి వెళ్ళాడు. అక్కడ చూస్తే ఎవరూ లేరు. మెల్లిగా లోపలికి వస్తూ లైట్స్ ఆఫ్ చేసి విండోలోంచి బయటకి చూశాడు. దూరంగా ఎవరో నల్లటి ఆకారం నిల్చొని తననే చూస్తున్నట్టు ఉంది. వరుణ్ కూడా అలానే చూస్తూ ఉండిపోయాడు. అలా 10 సెకండ్స్ తర్వాత వరుణ్కి అర్థమైంది. అక్కడి నుండి చూస్తూ ఉంది తన కూతురు ప్రియా అని. తన కూతురు ఆ టైంలో అక్కడేం చేస్తుంది? వరుణ్కి ఏమీ అర్థం కాలేదు. భయం, టెన్షన్తో మార్చరీ నుండి బయటికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. తన కూతురు ప్రియా దగ్గరికి వెళ్తూ ఉండగా హాస్పిటల్లో ఉన్న అన్ని లైట్స్ ఆన్ ఆఫ్ అవుతూ ఉన్నాయి. ఆ డస్ట్బిన్ నుంచి ఆ సౌండ్ మళ్ళీ వస్తుంది. ఒకవైపు భయపడుతూనే తన కూతురు ప్రియా వైపు చూశాడు. గేట్ దగ్గర ప్రియా లేదు. అప్పటికే ధైర్యం కోల్పోయిన వరుణ్ అక్కడి నుండి పరిగెత్తుకుంటూ తన ఇంటికి వచ్చాడు. ఇంటికి చేరుకున్న వరుణ్ అక్కడ జరుగుతుంది చూసి ఒక్కసారిగా షాక్ తిన్నాడు. తన ఇంట్లో ఉన్న కుక్క కంటిన్యూస్గా అరుస్తూ ఉంది. తన కూతురు ప్రియా అర్ధరాత్రి ఎవరో పెద్ద ఆయనతో ఆడుకోవడం చూశాడు వరుణ్. తను చూడటానికి సేమ్ ఇందాక పాప శవంతో వచ్చిన పెద్ద ఆయనలాగే ఉన్నాడు. వరుణ్ తన కూతుర్ని తీసుకొని స్పీడ్గా ఇంట్లోకి వెళ్ళాడు. ఏంటి ప్రియా, ఈ టైంలో ఈ ఆటలేంటి? అసలు ఎవరతను అని అడిగాడు. ఈ అంకుల్ ఆటలు బాగా ఆడుతున్నాడు డాడీ అని ప్రియా వరుణ్తో చెప్పింది. సంథింగ్ ఏదో జరుగుతుంది అని వరుణ్కి అర్థమైంది. ఎలాగైనా అక్కడి నుండి తప్పించుకుందామని బయటకి వెళ్దామని వస్తున్నాడు. బయట ఉన్న తన కుక్క మళ్ళీ అరవడం స్టార్ట్ చేసింది. కానీ ఈసారి కుక్క అరుపుతో పాటు ఆ డాల్ యొక్క సౌండ్ కూడా వస్తుంది. మార్చరీ దగ్గర వదిలేసిన డాల్ ఇక్కడికి ఎలా వచ్చింది అని షాక్ అయ్యాడు. వరుణ్ కాళ్ళు చేతులు వణకడం స్టార్ట్ అయ్యాయి. అదే టైంలో సడన్గా కుక్క అరుపులు ఆగిపోయాయి. బయట ఏం జరిగి ఉంటుందో ఊహించిన వరుణ్ వెంటనే వెళ్ళి ఒక తాళం తీసుకొచ్చి ఇంట్లో నుండి లాక్ వేసుకున్నాడు. తన కూతురు ప్రియాని తీసుకొని బెడ్రూమ్లో ఉన్న ఒక కబర్డ్లో దాక్కున్నాడు. కాసేపటికి మెల్లిగా ఆ డాల్ సౌండ్ తన దగ్గరికి వస్తున్నట్టు ఉంది. తన కూతురు ప్రియాకి సైలెంట్గా ఏం మాట్లాడకుండా ఉండు అని చెప్పాడు. వరుణ్కి కబర్డ్ బయట ఎవరో ఉన్నారని తెలుస్తుంది. బయట నుండి ఎవరో ఊపిరి గట్టిగా పీలుస్తూ వదులుతున్నట్టు గమనించాడు. వరుణ్ ఇక నేను ఈరోజు చనిపోతాను అన్నంత భయంతో ఊపిరి దిగబట్టుకొని ఉన్నాడు. వరుణ్కి బయట నుండి వచ్చే బ్రీతింగ్ సౌండ్ ఒక అరగంట వరకు వినిపిస్తూనే ఉంది. ఆ ఒక్క రాత్రి వరుణ్కి ఒక యుగంలా గడిచింది. చివరికి టైం 6 అవుతుంది. వరుణ్ కబోర్డ్ నుండి మెల్లిగా బయటకి వచ్చి చూశాడు. ఇంట్లో ఎవరూ లేరు. అలా ఇంటి బయటకి వచ్చి చూశాడు. తను పెంచుకున్న కుక్క అక్కడ లేదు. తను రాత్రి ఫేస్ చేసింది నిజమా, భ్రమ తనకి అర్థం కాలేదు. చివరికి ఈ జాబ్ మానేయటమే బెటర్ అని హాస్పిటల్లో చెప్పడానికి మార్చరీ దగ్గరికి వెళ్ళాడు వరుణ్. అప్పుడు అక్కడ ఒక వేరే శవం వచ్చి ఉంటుంది. అక్కడ పని చేసేవాళ్ళు పాపం నిన్న వాళ్ళ మనవరాలు చనిపోయింది కదా, ఆ బాధలో తను కూడా సూసైడ్ చేసుకుని చనిపోయాడు అని వాళ్ళు వరుణ్తో చెప్తాడు.